మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సిపిఐ నేతలు ఈ నెల 23 నుండి 25 తేదీ వరకు ఒంగోలు జిల్లాలో జరగనున్న 28వ రాష్ట్ర మహాసభలకు ప్రజలను ఆహ్వానించారు. జిల్లా కార్యదర్శి బొమ్మి రమణ వాల్ పోస్టర్లను విడుదల చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ పోరాట చరిత్రను ప్రస్తావించారు. సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహాసభలకు డి రాజా, కె నారాయణ, కోనందేని సాంబశివరావు తదితరులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మునకల శ్రీనివాస్, సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి గొల్లపల్లి తవుడు, పట్టణ నాయకులు సూరి పాల్గొన్నారు. కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అంతా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు చర్చించి ఆ సమస్యల మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన చేసుకొని కార్యాచరణ రూపొందించుకొని పేదల పక్షాన పోరాటం చేయడం కోసం ఈ యొక్క మహాసభలు వేదిక కానున్నాయి. ఇందులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ చర్చించి వాటిపై పోరాట కార్యాచరణని రూపొందించుకుంటాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసే పాపానికి పోలేదు. 6 గ్యారెంటీలు అమలు చేయించడం కోసం, రాష్ట్రం ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, రాష్ట్రంలో మూతపడిన పరిస్థితిని తెరిపించడం కోసం, ఏదైతే కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నదో, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ మహాసభలో చర్చించి మహాసభల్లో ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మహాసభలు వేదిక కానున్నాయి. కాబట్టి మహాసభలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కార్యకర్తల